వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. మార్నింగ్ చిట్టు, గుడ్ మార్నింగ్. చూసారు కదా, మా చిట్టుకి మార్నింగ్ లేవగానే ప్యాంపర్ చేయడం అంటే చాలా ఇష్టం. వాడిని ప్యాంపరింగ్ చేయాలన్నమాట. అండ్ అలా కాసేపు వాడిని ఆడించిన తర్వాత వాడికి బ్రష్ చేయించేసి బ్రేక్ఫాస్ట్లోకి వాడికి ఒక ఇడ్లీలో ఒక సాంబార్ వేసి కొంచెం గీ యాడ్ చేసి అయితే ఫీడ్ చేసేస్తున్నాను. వాడు ఇక్కడికి వచ్చాక చాలా క్రాంకీగా ఉంటున్నాడు. ఫుడ్ బాగా తగ్గించేశాడు. వీడు కొంచెం వెయిట్ తక్కువ ఉంటాడు అసలే. అందుకని చెప్పి నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చిందిగా ఫోన్ అయితే పెడుతున్నాను, రీల్స్ పెడుతూ వాడికి ఫుడ్ అనేది ఫీడ్ చేస్తున్నాను. ఫైనల్లీ వాళ్ళు తినడమే కదా, మనకి కూడా కావాలి, ఏదో ఒకలా తినాలి అని చెప్పి అయితే అలా ఫీడ్ చేస్తున్నాను. అలా అని చెప్పి ఎక్కువ బలవంతం చేయను, ఎంత తింటే అంతే ఫీడ్ చేసి అయితే వదిలేస్తాను. వాడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆడుతున్నాడు కదా అని చెప్పి నేను కూడా ఆల్టర్నేట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితే చేశారు మా అత్తయ్య. కోయంబత్తూరులో ఉన్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అనేది నేను స్కిప్ చేసేస్తాను. ఓవర్ నైట్ ఓట్స్ అలాంటివి మాత్రమే తీసుకునేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ అనేది బాగా తింటున్నాను యాజ్ యూజువల్. ఇక్కడ మా చిట్టు అయితే లేవగానే ప్లాంట్స్కి అయితే వాటర్ వేసేస్తాడు. ఎందుకు అండ్ నేను చెప్పాను కదా, బాగా అల్లరి చేసేస్తున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కాసేపు వాడిని ఎండలో వదిలేస్తున్నాను. వాడికి 1 year వరకే విటమిన్ డి అనేది వేసేదాన్ని. బట్ ఆఫ్టర్ దట్ ఏంటంటే నేను కాసేపు మార్నింగ్స్ అనేవి ఎండలోనే ఉంచుతున్నాను, డ్రాప్స్ అనేవి మానేశాను. అండ్ ఇక్కడ మా అత్తయ్య రోజు తులసమ్మకి ఫ్రెష్ అయిపోయిన తర్వాత తులసమ్మకి పూలు పెట్టి వాటర్ పోసిన తర్వాత పూజ అనేది చేసుకుంటారు. కొంచెంసేపు ఆ పూజ అయిపోయిన తర్వాత మా చిట్టు కోసం 11:30 ఆ టైంకి రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం రోజు నేను రాగిలో రోజు అయితే పెట్టాను రాగి, ఆల్టర్నేట్గా కానీ వీక్లీ 2 times ఆర్ 3 times అలా పెడతాను. ఎప్పుడు బనానా వేసి పెట్టేదాన్ని, బట్ బనానా అవైలబుల్గా లేదని చెప్పి కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. బెల్లం కూడా మంచిదే కదా, ఆల్మోస్ట్ 2 years కదా మా బాబుకి. బెల్లం కూడా కొంచెం యాడ్ చేసి రాగి పౌడర్ అనేది వాటర్లో కొంచెం ముందే మిక్స్ చేసుకుని, వాటర్ అనేది బాయిల్ చేసుకుంటాం కదా, ఆ బాయిల్ చేసిన వాటర్లో ఆ రాగిని మిక్స్ చేసుకున్న వాటర్ కూడా కలుపుతూ యాడ్ చేసుకోవాలి, లేదంటే ఉండలు పట్టేస్తుంది. అలా యాడ్ చేసుకుంటే ఒక 5 minutes తర్వాత థిక్గా అయిపోతుంది. చూసారు కదా, అది అయ్యేసరికి ఇక్కడ చూసేసరికి మా చిట్టు అయితే ఫుల్గా అల్లరి చేసేస్తున్నాడు. వాడికి నచ్చినంతసేపు బయటే తిరుగుతూ ఉంటాడు అలాగా. అండ్ ఈ రాగి మాల్ట్ అనేది మనం కూడా తినచ్చు, చాలా మంచిది హెల్త్కి. ఇలాగే రాగి మాల్ట్ అనే కాదు, రాగి ఇడ్లీ, రాగి దోశ కూడా వేసుకుంటాను నేను ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను రాగి ఇడ్లీ మా బాబుకి ఎలా ఫీడ్ చేశాను అనేది. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ అలాగే ఇక్కడ చెప్పాను కదా క్రాంకీగా ఉన్నాడని చెప్పి, రాగి మాల్ట్ అయితే ఏదో ఒకలాగా వాడికి కొంచెం అయితే ఫీడ్ చేసేసాను. తర్వాత వాడిని మా అత్తయ్య కాసేపు ఆడించడానికి అయితే తీసుకెళ్లారు. రోజుకి వీడికి ఎన్ని డ్రెస్సులు చేంజ్ చేస్తానో నాకే తెలియదు. వీడితో పాటు మనకు కూడా పూస్తూ ఉంటాడు. అండ్ తినైతే మా తమ్ముడు అనమాట. ఆ రోజు మా హస్బెండ్ కోయంబత్తూరు వెళ్ళిపోతున్నారు. ఒక ప్లాన్ మీద అయితే ఇక్కడికి వచ్చాము. ఆ ప్లాన్ ఏంటి అనేది అది వర్కౌట్ అయ్యాక నేను ఫర్దర్గా వీడియోస్లో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. అండ్ మా హస్బెండ్ని ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ చేయడానికి ఆ రోజు మా బ్రదర్ అయితే వచ్చాడు. ఇక్కడ మా హస్బెండ్ లాస్ట్లీ సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నారనమాట. కొంచెంసేపు వాడిని ప్యాంపర్ చేస్తున్నాడు. అండ్ వాడు కూడా ఎక్కడికో వెళ్తున్నాడు అనుకుని వాడు పాపం అందరికీ బాయ్ చెప్తున్నాడు. అండ్ కాసేపు అలా ఎత్తుకుని వాడితో టైం స్పెండ్ చేస్తున్నాడు చాలాసేపు. అండ్ నేను ఒకసారి రీల్స్లో చూసాను, గుడ్ బైస్ ఆర్ హార్డ్ అని చెప్పి. నాకు అప్పుడు ఎందుకు అలా అంటారు, మళ్ళీ కలుస్తాం కదా అని అనిపించేది. బట్ మనకి ఆ సిచ్యువేషన్ వచ్చే వరకు అర్థం కాదు కదా గుడ్ బైస్ అనేది ఎంత హార్డ్గా ఉంటాయో. అండ్ అలాగే నేను మా బాబు అయితే ఇక్కడే ఉంటున్నాము. అక్కడికి వెళ్ళి బాబుతో సింగిల్గా ఉండడం ఎందుకు, ఒక పని మీద వచ్చామని చెప్పాను కదా, అందుకని చెప్పి మా అత్తయ్య దగ్గర అయితే ఉండిపోతున్నాను. పైకి వచ్చేసిన తర్వాత పొటాటో కర్రీలో బీరకాయ పచ్చడి వేసుకొని కొంచెం రైస్ అయితే తినేసాను. మా బాబు అయితే పడుకున్నాడు. కాసేపు ఆగిన తర్వాత మా అత్తయ్య సమోసాలు అయితే తెప్పించారు. ఆ సమోసాలు తినేసి సరికి మా బాబు అయితే లేచేశాడు. వాడిని కాసేపు వాకింగ్కి తీసుకెళ్దామని చెప్పి కిందకైతే తీసుకెళ్ళాము. మా అత్తయ్య, నేను, మా బాబు అయితే అలా వాకింగ్ చేస్తాము రోజు డైలీ ఈవినింగ్. కాసేపు అలాగా ఎప్పుడు ఇంట్లోనే ఉంచేయకుండా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఇవ్వాలి పిల్లలకి. అందుకని చెప్పి వాడిని చాలాసేపు బయటే తిప్పడానికి ట్రై చేస్తాము. వాడు కూడా ఎక్కువ బయటే ఇష్టపడుతున్నాడు. అయితే మా మావయ్య ఐస్ క్రీమ్ తెచ్చారు నా కోసం. ఐస్ క్రీమ్ తినేసి లాగిన్ చేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.